బేగం బజార్లో నైట్ కైట్ ఫెస్టివల్ అదరగొడుతోంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో పతంగుల పోటీలు జరుగుతున్నాయి. 50 ఏళ్లుగా సంక్రాంతి రోజు నైట్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ వస్తున్నారు. సంప్రదాయంగా వస్తున్న ఈ కార్యక్రమంలో బేగం బజార్ వాసులు ఆనందంగా పాల్గొంటున్నారు. రేపు తెల్లవారుజామున వరకు నైట్ కైట్ ఫెస్టివల్ జరగనుంది. డీజేల హోరు బాణాసంచ పేలుస్తూ పోటాపోటీగా సాగుతున్న కైట్ ఫెస్టివల్లో యూత్ సందడి చేస్తున్నారు. బేగం బజార్ నుంచి నైట్ కైట్ ఫెస్టివల్ కి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, అంతా సందడి వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తా ఉంది. తెల్లవారుజామున వరకు ఈ ఫెస్టివల్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, అంతా కూడా సందడి వాతావరణం, ఒక కోలాహలమైనటువంటి వాతావరణము ఇటు ఓల్డ్ సిటీ బేగం బజార్లో నెలకొంది. సో బేగం బజార్లో నైట్ కైట్ ఫెస్టివల్ అయితే అదరగొడుతుందని చెప్పవచ్చు. సో ప్రతి ఏడాది కూడా సంక్రాంతి నాడు ఆనవాయితీగా కుటుంబ సభ్యులతో పాటు కలిసేసి ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఈ నైట్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందని చెప్పవచ్చు. సో ఇందులో భాగంగానే ఏదైతే ఫ్లడ్ లైట్ల వెలుగులో మొత్తం కూడా ఒక సందడి వాతావరణం అయితే ఇటు బేగం బజార్లో నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము బేగం బజార్లో ఉన్నాము. సో మనం చూడొచ్చు ఏదైతే మొత్తం కూడా ఇక్కడ ఆకాశంలో మొత్తం ప్రతి ఇంటి మీద కూడా ఫ్లడ్ లైట్లను, పెద్ద స్థాయిలో భారీ భారీ లైట్లను ఏర్పాటు చేసేసి పతంగులను ఎగరవేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఏదైతే ఈ నైట్ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. సో మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు, మొత్తం కూడా పతంగులను ఎగరవేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటనేది కూడా మనం అడిగి తెలుసుకుందాము. సో మనము బీజేపీ కార్పొరేటర్ కూడా వారితో కూడా మాట్లాడదాము. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నమస్తే అండి, వెరీ వెరీ ఫన్, చాలా బాగుంది. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము ఇక్కడ ఛత్రికి రావడం, బేగం బజార్ మా లడ్డు యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినాము. అసలు చాలా సందడి వాతావరణము. ఇక్కడ నైట్ అవుతుందా డే అవుతుందా అర్థమైతలేదు. నైట్ కైట్ ఫెస్టివల్ చాలా హ్యాపీగా ఉంది. డీజేలు, పాటలు, అందరూ అసలు ఆకాశం చూడండి ఎంత కలర్ఫుల్ పతంగులతో నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది. మా ఫోకస్ అంతా పతంగుల మీద ఉంది. ఇక అంతా కూడా ప్రతి ఒక్కరి ఫోకస్ అంతా కూడా పతంగుల మీద ఉంది వాస్తవానికి. ఎందుకంటే అంతా ప్రతి ఒక్కరు కూడా పతంగులు ఎగిరవేయడంలో పూర్తిగా నిమగ్నం అయిపోయారని చెప్పొచ్చు. సో लड़े जी बोलिए कैसा सेलिब्रेट कर रहे? हर साल कम से कम 50 ईयर से कर रहे, तो आपके फोर फादर से कैसे सेलिब्रेट कर रहे हैं? ये अंदर की शुभकांक्षालु संक्रांति पंडुग हर वर्ष की तरह इस वर्ष भी हमारे जो फ्रेंड्स और हमारे जो यूथ रहता है उनको सबको बुला के सेलिब्रेशन करते हैं, क्योंकि यूथ ज़्यादा फोकस आंध्रा पे करता है. तो मैं कहना चाहता हूँ आप सबको आंध्रा जाने की ज़रूरत नहीं है. हमारे बेगम बाजार धुलपेट हैदराबाद में आप आके देखेंगे तो आपको पता नहीं चलेगा कि यहाँ पर दिन है या रात है. लपटो, यहाँ पर दिन है या रात है आप देख सकते हैं. हर बिल्डिंग पर हर फैमिली आकर यहाँ पे एंजॉय करती है, और सब बच्चे पूरे सारे लोग यहाँ पर छतों पे रहते हैं, क्योंकि रात में 1 बजे तक ये चलता है. और मैं सभी फैमिलियों से एक रिक्वेस्ट भी करना चाहता हूँ, चाइनीज़ मांझा मत यूज़ करिए, और जो गाड़ी चला रहे हैं वो हल्लू चलाइए, और जो छत पे बच्चे रहते हैं वो भागते हैं, उनके पैरों में भी आके नशा कट रही है. हमारे यहाँ पर एक इंसिडेंट हुआ है, हमारे लोकल एरिया में एक बच्चे का नस कट गया है. तो मैं सभी फैमिलियों को ये भी ध्यान देने के लिए कहता हूँ. పాల్గొన్నారండి? ఎప్పుడు సికింద్రాబాద్ లో చేసుకుంటామండి. ఈసారి లడ్డు యాదవ్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అదే అందరూ కూడా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టెర్రస్ పైన, వాళ్ళ దాబా పైన పతంగులు ఎగరేసుకుంటున్నారు. సో లడ్డు యాదవ్ గారు చెప్పినట్టు చైనా మాంజాలకు ప్రిఫర్ చేయకండి, మన దేశీ దానికి పోండి ఏదైనా కానీ. అండ్ వెహికల్స్లో నడిపే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. యూత్ అందరూ కూడా అంటే ఒక జోష్లో ఉన్నారు, పతంగులు ఎగరేసే జోష్లో. సో కొంచెం మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా కేర్ఫుల్గా చూసుకోండి. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సెలబ్రేట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మేము కూడా ఇక్కడనే దుల్పేట్ల, ఇక్కడనే గోషమైల్లో ఉన్నాము, ఇక్కడనే పుట్టి పెరిగినాం. ఈ సంవత్సరము చాలా అధికంగా యువకులు చాలా ఉత్సాహంగా సంక్రాంతి జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రలో కోడి పందాలేమో కానీ ఇక్కడ దానికంటే చాలా వైభవంగా ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరుపుతారు. ఇది ఆంధ్ర కంటే మించిన
అందరూ సంక్రాంతి అంటే ఆంధ్ర అనుకుంటారు, కానీ ఇక్కడ తెలంగాణనే అని చెప్పి ఇక్కడ ఈ బిల్డింగ్ పై నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది మన తెలంగాణ వాతావరణం అనేది ఏంటి అనేది. సో ఇక్కడ పతంగులు ఎగరేస్తూ ఒకరికొకరు పోటాపోటీగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ చాలా మంచి ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ బేగం బజార్లో ఛత్రి దగ్గర మన లడ్డు యాదవ్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మంచిగా అందరూ పతంగులు ప్రతి ఒక్క ఇంటి పైన దావా పైన అందరు సందడిగా పతంగులు ఎగరేస్తూ సందడి చేస్తున్నారు. ఇది ఒక ఏమంటారు, ఇక్కడ దినమా నైట్ అనేది తేడా లేకుండా పతంగులు ఎగరేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మొత్తము ఈ ఫ్లడ్ లైట్స్ పెట్టి ఎగరేస్తూ ఉన్నారు. మంచి మ్యూజిక్ పెట్టుకొని అందరూ మంచిగా ఒక పండుగ వాతావరణం లెక్క మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. చూడొచ్చు చిన్నారులు కూడా పతంగులను ఎగరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. చూడొచ్చు చిన్నారులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఏదైతే కైసా సెలబ్రేట్ सेलिब्रेट कर रहे हैं? बहुत अच्छा संक्रांति. हैप्पी संक्रांति बोलते हैं. हैप्पी संक्रांति. मिलके एक बार बोलो. हैप्पी संक्रांति. एक बार जोर से. హ్యాపీ సంక్రాంతి. చూడు చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా ప్రస్తుతం చూస్తున్నాము. ప్రతి ఏడాది కూడా ఆనవాయితీగా ఇక్కడ ఏదైతే ఈ నైట్ కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అసలు వాస్తవానికి తెల్లారిందా డేనా నైట్ అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఇంటి మీద కూడా పూర్తిగా ఫ్లడ్ లైట్లు అనేవి కనిపిస్తాయి, పెద్ద పెద్ద డూమ్ లైట్స్ కనిపిస్తాయి, దాంతోపాటు డీజేల హోరు, దాంతోపాటు బాంబుల బాణసంచా మోత, ఇదంతా కూడా ఇక్కడంతా ఒక కలర్ఫుల్ వాతావరణంలో కనిపిస్తుంది. అంటే ప్రతి ఏడాది కూడా కుటుంబ సభ్యులతో పాటు సంక్రాంతి నాడు ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా వస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. బేగం బజార్ కానివ్వండి, ధూల్పేట, ఇటు గోషామహల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా కలర్ఫుల్ వాతావరణంలో ఇంటి మీద పతంగులను ఎగిరవేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అయితే ఎంతో ఉత్సాహంగా కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. ఇక్కడంతా కూడా ప్రతి ఒక్కరు కూడా పతంగులను అయితే ఎగరేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పతంగులు? అన్న ఫస్ట్ గా మా ఏబిఎన్ స్క్రీన్ వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఇట్లా మా లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మీరు చూడొచ్చు పతంగులు ఎట్లా ఎగరేస్తున్నాయి. మంచిగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఎగరేస్తారు ఈ నైట్ 1 o'clock దాకా నడుస్తుంది అన్న. ప్రతి ఒక్కరు ఆంధ్రాకు పోతారు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీరు బేగం బజార్ రండి. ఇక్కడ దినం అవుతుందా రాత్రి అవుతుందా మనకే తెలుస్తలేదు. ఫస్ట్ రండి, అందరు చూడండి ఎట్లున్నది మొత్తం. థ్యాంక్ యూ అన్న. చిన్నప్పటి నుంచి మీరు పతంగులు ఎగరేస్తారు? చిన్నప్పటి నుంచి ఎగరేస్తా అన్న. ప్రతి సంవత్సరం మాకు లడ్డు యాదవ్ అన్న ఇన్వైట్ చేస్తారు, మేము వస్తాం అందరం, మా దోస్తులు కానీ మా అందరు కానీ. చూడొచ్చు ఇక్కడంతా కూడా పతంగులను ఎగరవేస్తూ ఆడుతూ పాడుతూ అంతా కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ చెప్తున్నారు, సో ఆంధ్రాలో కోడి పందాలు ఎంత ఫేమస్, హైదరాబాద్లో పతంగుల పోటీలు, అందులో నైట్ కైట్ ఫైట్ ఫెస్టివల్ అయితే అంతే ఫేమస్ అంటే చెప్తున్నారు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 1 కాదు 2 కాదు 50 ఏళ్లుగా ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఓవైపు బాంబుల బాణసంచా మోత, మరోవైపు ఏదైతే చూడొచ్చు ఒకరికొకరు పోటాపోటీగా కూడా పతంగులను కట్ చేస్తూ ఏదైతే ఇక్కడంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఓల్డ్ సిటీ బేగం బజార్ వేదికగా జరుగుతున్నటువంటి నైట్ కైట్ ఫెస్టివల్ అయితే ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుంది. మొత్తం కూడా ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు.